శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. అపార కరుణాసింధం జ్ఞానదం శాంతరూపణం శ్రీ చంద్రశేఖర గురు ప్రణమాముదాన్మహం. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమ దేవీం సరస్వతీం వ్యాసం తత్తో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమ. మహాగణాధిపతి కృష్ణం వందే జగద్గురుం. వచన శ్రీ స్కాంద మహాపురాణం వాల్యూమ్ 3 అంటే బుక్ 3లోంచి ఇప్పుడు ఎపిసోడ్ 108 108వ ఎపిసోడ్ చెప్పుకోవాలి. 107లో ఏం చెప్పుకున్నామంటే కద్రువ వినతులు ఇద్దరు తమ భర్త కశ్యపుని సమీపమును వెళ్ళిరి. కశ్యపుడు కద్రువతో కోపంగా, ఓ కద్రువ, వినతుల మోసంతో జయించితివి. అక్కడ దాకా చెప్పుకున్నాం. ఇప్పుడు కంటిన్యూషన్. కాబట్టి నా పరిచర్యకు నీవు యోగ్యురాలు కావు. స్త్రీ పురుషులు ఎవరైనా చలముతో జయించిన ఎడల వారు మహాపాతకులగుదురు. ఇట్లు ఎన్నో చెప్పి, ఓ కద్రువ, దారుణమైన దాన, నీవు నా దగ్గర నుండి వెళ్ళిపోము. నా ఆశ్రమం నుండి సరళ స్వభావాలైన ఈ వినతను జయించితివి అని ఆ కద్రువును ధిక్కరించి కశ్యపుడు స్వచ్ఛశీలురాలైన ఆ వినతను స్వీకరించాను. ఈ విధముగా కఠినంగా కశ్యపుడు కద్రువుతో అనగా ఆమె ఏడ్చుతూ మిక్కిలి దుఃఖముతో బాధపడుతూ అతడి పాదములపై పడినది. కానీ కశ్యపుడు ఆమెను స్వీకరించకపోవడంతో వినత కశ్యపుడుకు నమస్కరించి ఈ విధంగా అనను. అంటే వీళ్ళ అక్కగారు మాట, ఓ కృపానిధి భగవాన్, ఈ నా సోదరిని స్వీకరించుడు. అజ్ఞానం వలన అమాయకురాలైన కద్రువ చేసిన పాపమును అంతా మీరు క్షమించవలను. సాధువులు దయాశీలురు కదా అని అనగా కశ్యపుని ఈమె పాపములకు విముక్తి లేకుండా, ఓ వినత, ఈమెను గ్రహించను అని అన్నాను. ఇది విని వినత కశ్యపునితో, ఓ బ్రహ్మన్, నా సోదరి యొక్క పాపమునకు నిష్కృతిని మీరు చెప్పవాలి. దానివలన ఈమె మీ పరిచర్యలో యోగ్యురాలు కాగలదు అని వినత అనగా కశ్యపుడు మనస్సులో ముహూర్తకాలం ధ్యానం చేసి తరువాత ఈ విధముగా అనను. దక్షిణ సముద్ర తీరమునందు ముక్తినిచ్చే పుల్ల గ్రామమునందు పాపనాశకమైన క్షీరసరమాను సరస్సునకు వెళ్ళవలను. క్షీరసరమ పేరుగల తీర్థమున్నది. ఆ తీర్థంలో స్నానం చేసినంత మాత్రం చేత ఆమె దోషం నశించును. అందువలన ఆమె ఆ సరస్సునకు వెళ్ళవలను అని భర్త ఇట్లు చెప్పగా కద్రువ ఆ దియోత్తములకు నమస్కరించి వెంటనే పుత్రుల సహాయంతో క్షీర సరస్సునకు బయలుదేరినది. ఆ కద్రువ పుత్రులతో కలిసి కొద్ది రోజులు ప్రయాణించి పుణ్యమైన క్షీర సరమునకు చేరి శుచి అయి ఇంద్రియములను జయించి సంకల్పించి క్షీరకుండములో నియమపూర్వకంగా స్నానం చేసినది. ఆ ప్రదేశంలో 3 రోజులు ఉపవాసం ఉండి ఆ క్షీర సరోజములో స్నానం చేసినది. ఆ క్షీర సరోజలముందు స్నానం చేసినది. 4వ రోజు ఆమె ఆదరముగా స్నానం చేస్తుండగా శరీరంలోని ఆకాశవాణి వినిపించినది. ఓ కద్రువ, నీవు ఇక్కడ స్నానం చేయటం వలన చలజేతృత్వ దోషం నుండి విముక్తురాలవై భర్తృ శుశ్రూషకు యోగ్యురాలు అయితివి, అనుమానం లేదు. అతడ స్నానం చేత గరుడికి నీ శాపం కూడా నశించిపోయినది. నీవు నీ భర్తను చేరుము, అతడు కూడా నిన్ను స్వీకరించగలడు అని అశరీరవాణి ఆకాశవాణి పలికి విరమించినది. ఆ మాటలను విని కద్రువ నమస్కరించి సంతుష్ట మనసి అయి తీర్థంలో ప్రదక్షిణ నమస్కారం చేసి పుత్రులతో కూడి భర్త సమీపంకు వెళ్ళినది. ఆయనకు శుశ్రూష చేయవలయును అని కుతూహలంతో వచ్చిన ఆమెను క్షీర సరోజలమందు స్నానమాడిన దాన్ని చూచి సమాధితో పాపములు తొలగిన దానిగా ఆమెను గ్రహించి కశ్యపుడు ఆమెను తనకు శుశ్రూష చేయుటకు తగిన దానిగా అంగీకరించెను. ఈ విధముగా మీకు కద్రు పాపమోక్షణము గురించి చెప్పి తిని, ఓ పుల్లారా, పుణ్యమైన క్షీర సరోజలమందు స్నానం వలన ముక్తి లభించును. ఈ అధ్యాయమును విన్నను చదివినను నరుడు క్షీరకొండ స్నానం వలన కలుగు ఉత్తమ ఫలమును పొందును. గంగాది సర్వతీర్థములందు అతడు స్నానం చేసిన వాడు కాగలడు. ఇది నిశ్చయం. ఈ క్షీరకొండ ప్రశంసరూపమైన అధ్యాయమును చదివినవాడు సహస్ర గోవులను దానం చేసిన వారికి నశించిన ఫలము
పొందగలడు అని సూతులు చెప్పిరి. కపితీర్థ మహాత్మ్యము రంభ ఘృతాచి శాప విమోక్షణ వృత్తాంతం. శ్రీసూతులు ఇట్లనిరి. ఇక ఇచ్చటి నుండి కపితీర్థ వైభవం చెప్పేదను. ఆ తీర్థము పూర్వం గంధమాదన పర్వతమునందు కపులందరిచే అందరికీ ఉపకారం కొరకు నిర్మించబడిందన్నమాట. ఓ బ్రాహ్మణులారా, రావణాది రాక్షసులు చంపబడిన తరువాత ఆ తీర్థము నిర్మించి ఆ కపులందరూ ఆనందంతో ఇచ్చడే స్నానం చేసిరి. కామరూపులైన ఆ కపులు ఆ తీర్థమునకు వరమును కూడా ఇచ్చిరి. భక్తి ప్రేరణ చేతస్కులై ఈ తీర్థమునందు మునిగిన వారు అందరూ మహాపాతకముల నుండి మోచితులై ముక్తి భాజలలో కుదురు. ఈ తీర్థమందు మునిగిన వారికి నరకం వలన కలిగే భయం ఉండదు. అట్లే ఈ తీర్థమందు స్నానం చేసిన వారికి దారిద్ర్య బాధ యమపీడ కూడా కలగదు. కపితీర్థములకు వెళ్ళుదును అని మాటిమాటికి పలుకుతూ 100 అడుగులు వేసిన నరుడు కూడా పరమపదములకు వెళ్ళను. ఈ తీర్థంతో సమానమైన తీర్థం గతంలో లేదు, భవిష్యత్తులో రాదు. ఈ రకమైన వరమును కపీశ్వరులు ఈ తీర్థములకు ఇచ్చి అందరూ దశరథరాములకు నమస్కరించి, స్వామి, మీరు కూడా ఈ తీర్థములకు అద్భుతమైన వరమును ఇవ్వవలసినది అని కపులు ప్రార్థించగా రామచంద్రుడు కూడా సంతోషించి కపులకు ప్రీతి కలుగునట్లుగా వరమిచ్చెను. ఈ తీర్థంలో స్నానం చేసిన వారికి గంగా స్నాన ఫలము, ప్రయాగ స్నాన పుణ్యము, సర్వతీర్థముల ఫలము, ముఖ్యమైన అగ్నిష్టోమాది యాగముల ఫలము, గాయత్ర్యాది మహామంత్ర జప పుణ్యము ఇత్యాది అనేక ఫలములను ఇచ్చినట్లు వరము ఇచ్చాను. నారదాది దేవర్షులు రాముడు వరమునిచ్చిన ఆ తీర్థమును అనేక విధముల పొగిడిరి. సర్వాభీష్టములను ఇచ్చు ఆ తీర్థమునందు వారు స్నానము కూడా చేసిరి. ఈ ముఖ్యమైన తీర్థము కపులతో నిర్మించబడినది కనుక ఇది అందుకే లోకములో కపి తీర్థము అని ఖ్యాతిని పొందగలదని కూడా ఆ దేవతల మునులు అంతా పలికిరి. కనుక మోక్షములు కోరువారు తప్పక కపితీర్థములకు వెళ్ళవలెను. పూర్వము రంభ కౌశికుని శాపంతో శిలగా మారినది. అక్కడ స్నానం చేసి తన పూర్వరూపమును పొందినది. స్వర్గంలో కూడా వెళ్ళినది. ఈ తీర్థ మహాత్మ్యం ఎంత గొప్పదియో నేను చెప్పలేను. అప్పుడు ఋషులు ఇట్లా అడిగి, ఓ సూతనందన, కౌశికుడు రంభను ఎందుకు శపించును? శిలగా మారిన దేవతాశ్రీ అయిన రంభ ఆమె కపితీర్థానికి ఎట్లు వెళ్ళింది? ఇదంతయు మాకు చెప్పవలేను అని అనగా శ్రీసూతులు ఇట్టనిరి. పూర్వము కుశికాన్వయమందు విశ్వామిత్రుడు రాజు ఉండేవాడు. బలవంతుడైన ఆ రాజు ఒకసారి సేనతో భూమిపై తిరుగుతూ వశిష్ఠాశ్రమంలోకి వెళ్ళాను. మహాత్ముడైన వశిష్ఠుడు విశ్వామిత్రుని అతిథిగా స్వీకరించగా విశ్వామిత్రుడు ప్రణామం చేసి అతని ఆతిథ్యమును స్వీకరించి సకల అభీష్టములు ఇచ్చే కామధేనును తనకిమ్మని వశిష్ఠుని ప్రార్థించాను. కానీ వశిష్ఠుడు వ్యతిరేకించగా దానిని కామధేనువును బలముగా లాగాను. కామధేనువు వదలిన మ్లేచ్ఛులు విశ్వామిత్రుని ఓడించిరి. అతడు వశిష్ఠుని జయించుకు చేసిన అన్ని ప్రయత్నములు విఫలములు కాగా తాను కూడా బ్రాహ్మణ్య స్థితి కొరకు ఉగ్రమైన గొప్ప తపమును ఆచరించను. అతని తపమును విఘ్నము చేయటకై దేవతలు బ్రహ్మను పంపుటకు ప్రయత్నించగా ఆమె వారితో చేతులు జోడించి నమస్కరిస్తూ ఈ విధముగా నేను, ఓ దేవతలారా, అతి క్రూరుడు, మహాకోపం గలవాడు, మహాముని అయిన ఆ విశ్వామిత్రుడు కోపంతో నన్ను శపించును. మీరు దయతో రక్షించుడు అని అనగా ఇంద్రుడు ఆమెతో నీవు భయపడవలదు, నేను కూడా నీకు సహాయం కొరకు మన్మథునితో కూడి వచ్చేదను అని అనగా రంభ విశ్వామిత్రుని ఆశ్రమంలోకి వెళ్ళి ఆ మునిని లోహపెట్టగా తపోధనుడైన విశ్వామిత్రుడు రంభను చూచి అది ఇంద్రుని పని అని గ్రహించి కోపంతో రంభను శపించను. ఓ రంభ, కోపం జయించవలని అనుకుంటున్న నన్ను నీవు కోపం కలుగునట్లుగా చేస్తూ ఉన్నావు కనుక నీవు 1,00,000 సంవత్సరములు ఇతర శిలగా పడి ఉండవు. ఈ మధ్యలో బ్రాహ్మణుడితో రక్షింపబడి మోక్షము పొందుదు అని అనగానే రంభ శిలగా మారిను. విశ్వామిత్రుడు తిరిగి గొప్ప తపస్సు చేసి దుర్లభమైన బ్రాహ్మణ్యమును పొందెను. రంభ కూడా ఆయన ఆశ్రమంలో చాలా కాలం శిలవలే ఉండినది.
పుణ్యమైన ఆ ఆశ్రమంలోనే అగస్త్యుని శిష్యుడు శ్వేతుడు అను ముని మోక్షార్థి అయి పరమైన తపస్సు చేశాను. అట్లు అతడు తపస్సు చేస్తుండగా అంగారక అను పేరు గల ప్రసిద్ధి చెందిన రాక్షసి ఒకటి వచ్చి ఆ ఆశ్రమం మలినపరిచి వివిధ రీతుల్లో బాధించగా ఆ ముని కౌశికునితో శపింపబడిన ఆ శిలను రాక్షసిపై విసరగా అది ఆమెను తరుముచు కపితీర్థమును మునుగుతున్న రాక్షసి పైన పడినది. దానితో రాక్షసు మరణించగా రంభ శిలారూపమును వదిలి మనోరమమైన రంభారూపమును పొంది అమరావతికి వెళ్ళినది. మహాతేజ సంపన్నుడైన అగస్త్యముని శాపముతో ఆ రాక్షసి కూడా ఘృతాచి అను దేవవేశ్య రాక్షసీ రూపమును పొందినది. ఆమె కూడా అక్కడ కపితీర్థం నీటిలో స్నానం చేయటం వలన తన రూపమును పొందినది. రంభ ఘృతాచులు ఇద్దరూ కపితీర్థంతో స్నానం వలన అగస్త్య శిష్యుడైన శ్వేతుని అనుగ్రహముతో ఓ బ్రాహ్మణులారా, రాక్షస రూపమును శిలారూపమును వదిలి తమ రూపములను పొందిరి. అందువలన ఓ బ్రాహ్మణులారా, అన్ని విధముల ప్రయత్నించి కపితీర్థమందు స్నానం చేయవలను. ఈ అధ్యాయంను వినినా లేదా చదివిన నరుడు ఉత్తమమైన కపితీర్థంలో స్నానం వలన వచ్చే ఫలితమును పొందగలడు అని శ్రీసూతులు చెప్పిరి. గాయత్రీ సరస్వతీ తీర్థ ప్రశంస గాయత్రీ సరస్వతుల సన్నిధాన వృత్తాంతము. శ్రీసూతులు ఈ విధంగా చెప్పిరి. ముల్లారా, తర్వాత లోకపావనమైన నరులకు ముక్తినిచ్చు గాయత్రి సరస్వతుల మహాత్మ్యము చెప్పెదను. ఇది వినువారికి చదువువారికి మహాపాతములను నశింపచేయును, పురుషులకు మహాపుణ్యమును చేకూర్చును, నరక క్లేశమును నశింపచేయును. గాయత్రి సరస్వతుల యందు స్నానం చేసిన వారికి గర్భవాస క్లేశము ఉండదు. అట్టివారికి ముక్తి తప్పక కలుగును. గంధమాదన పర్వతం నందు గాయత్రి సరస్వతి బ్రహ్మభత్తులలో దగ్గరలో ఉండటం వలన ఆ పేర్లతో పిలువబడును అనగా ఋషులు ఈ విధంగా ప్రశ్నించిరి. ఓ సూత, గంధమాదన పర్వతం నందు గాయత్రి సరస్వతుల సన్నిధానము ఎందుకు జరిగినది? దాన్ని మాకు సవిస్తరంగా తెలుపము అని సూతులు ఇట్లు అనేది. ఓ విప్రులారా, పూర్వము వాక్ అను పేరు గల తన కూతురును ఆనందముతో మోహితుడై కాముకుడై బ్రహ్మ కోరుకను. అది ఆమె గ్రహించి జింక రూపమును ధరించి వెళ్ళుతున్న ఆమెను బ్రహ్మ అనుసరించసాగాను. అది దేవతలు చూసి బ్రహ్మ దుష్టకార్యము చేస్తున్నాడు అని స్రష్ట జగత్పతి అయిన అతనిని నిందింపసాగిరి. ఇక్కడతోటి ఈ ఎపిసోడ్కి విరామం ఇద్దాం. తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.